brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ప్రెజెంట్ ఇండియన్ మూవీ మార్కెట్ ను రూల్ చేస్తుంది మన సినిమానే. పాన్ ఇండియా ట్రెండ్ లో సత్తా చాటుతుంది మన టాలెంటే. ఇదంతా ఇండస్ట్రీకి ఒకవైపు, మరోవైపు తెలుగు సినిమా తడబడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మన సినిమా 1000 కోట్ల క్లబ్ లో మెరుస్తుంటే పరభాష హీరోలు మన మార్కెట్ లో 100 కోట్ల సినిమాలతో సత్తా చాటుతున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. టాలీవుడ్డే ఇండియన్ సినిమాకు సేవియర్ గా కనిపిస్తుంది. మన సినిమాలే గ్లోబల్ రేంజ్ లో ఇండియన్ సినిమాకు గుర్తింపు తీసుకువస్తున్నాయి. సౌత్ కంటెంట్ బాలీవుడ్ మార్కెట్ లో కోట్లు కురిపిస్తుంది. అయితే స్టార్ హీరోలు ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తుంటే యంగ్ హీరోలు మాత్రం తడబడుతున్నారు. అందుకే ఆ స్పేస్ ను పరభాషా నటులు కబ్జా చేసేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటులకు కొదవే లేదు. యంగ్ జనరేషన్ లోనూ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టార్స్ చాలా మందే ఉన్నారు. అయినా కొంతమంది దర్శకులు దుల్కర్, ధనుష్, శివకార్తికేయన్ లాంటి పరభాషా నటుల వైపు చూస్తున్నారు. మన దర్శకులు అదర్ లాంగ్వేజ్ స్టార్స్ తో సినిమా చేయడానికి కారణం లేకపోలేదు. వాళ్లకు తెలుగుతో పాటు వాళ్ళ సొంత భాషలోనూ మార్కెట్ ఉంది. అందుకే సినిమాలకు బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో పరభాషా నటుల వైపు చూస్తున్నారు మన మేకర్స్. ప్రెజెంట్ టాలీవుడ్ యంగ్ జనరేషన్ ఈ విషయం మీదే దృష్టి పెట్టాలి. తెలుగు ఆడియన్స్ దగ్గర ప్రూవ్ చేసుకోవడం కాదు, ఇతర భాషల్లోనూ తామేంటో తెలిసేలా సినిమాను మార్కెట్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ రేంజ్ పెరుగుతుంది. పాన్ ఇండియా ట్రెండ్ లో స్పేస్ దొరుకుతుంది. ప్రెజెంట్ చాలా మంది యంగ్ హీరోస్ పాన్ ఇండియా మూవీస్ తో రెడీ అవుతున్నారు. మరి ఆ సినిమాలతో పరభాష హీరోలకు చెక్ పెడతారేమో చూడాలి. ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా హరిహర వీరమల్లు రిలీజ్ విషయంలో అనుమానాలు మాత్రం పోవటం లేదు. పవన్ వస్తా అన్న అదే డేట్ కు ఇప్పుడు చిన్న సినిమాలు క్యూ కడుతూ ఉండడంతో వీరమల్లు రాక మీద మళ్ళీ డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఇంతకీ పవన్ ఎంట్రీ ఉంటుందా ఉండదా? ఆ డేట్ కు టార్గెట్ చేస్తున్న చిన్న సినిమాలేంటి? హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మార్చ్ డేట్ మిస్ అయిన తర్వాత మే 9న రిలీజ్ అని ప్రకటించిన ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ ఎక్కడో రిలీజ్ విషయంలో అనుమానాలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇంతవరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు, ప్రమోషన్ స్టార్ట్ కాలేదు. పాన్ ఇండియా సినిమాను ఇంత షార్ట్ టైంలో రిలీజ్ చేయటం అంటే అయ్యే పనే కాదు. తాజాగా హరిహర వీరమల్లు మేకర్స్ లాక్ చేసిన అదే డేట్ కు, అంటే మే 9న సమంత ప్రొడ్యూస్ చేస్తున్న శుభం సినిమా రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇలా పవన్ సినిమాతో పోటీకి చిన్న సినిమా రెడీ అవుతూ ఉండడంతో పవన్ ఎంట్రీ లేనట్టేనని ఫిక్స్ అయిపోతున్నారు ఆడియన్స్. పవన్ ఎంట్రీ లేదని ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేయటంతో రవితేజ మాస్ జాతర, శ్రీ విష్ణు సింగిల్ సినిమాలు అదే డేట్ కు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. వన్స్ పవన్ సినిమా వాయిదా పడటం పక్కా అని క్లారిటీ వస్తే ఈ సినిమాల నుంచి అఫీషియల్ అప్డేట్స్ వచ్చేస్తాయి. పవన్ మే 9 డేట్ మిస్ చేస్తే మళ్ళీ ఎప్పుడు వస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అదే నెలలో రావాలనుకుంటే మే 30న వచ్చే ఛాన్స్ ఉందన్నది ఇండస్ట్రీ టాక్. అదే జరిగితే ఆ డేట్ కు రిలీజ్ ప్లాన్ చేసుకున్న విజయ్ కింగ్డమ్ టీం అలర్ట్ కావాల్సి ఉంటుంది. ఈ డేట్స్ అన్నిటి విషయంలో క్లారిటీ రావాలంటే ముందు హరిహర వీరమల్లు టీం నుంచి అఫీషియల్ అప్డేట్ రావాలి. ఇప్పుడు దానికోసం ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు. సినిమా విషయంలో ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేది టైటిలే. అందుకే క్యాచీ టైటిల్, అది కూడా అందరికీ ఈజీగా అర్థమయ్యే పేరు సెలెక్ట్ చేసేందుకు గతంలో చాలా వర్కౌట్ చేసేవారు మేకర్స్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఓ పేరుంటే చాలు, ఆ పేరు అందరికీ అర్థం కావాల్సిన పని లేదంటున్నారు ఈ జనరేషన్ మేకర్స్. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల విషయంలో ఈ వింత టైటిల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రేమల సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నస్లన్ హీరోగా తెరకెక్కుతోన్న మలయాళ మూవీ అలప్పుజ జిమ్ఖానా. మాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు పేరు అర్థం కాకపోయినా కాస్ట్ అండ్ క్రూ మీదున్న క్లారిటీతో థియేటర్లకొస్తారని నమ్ముతున్నారు. తమిళ మేకర్స్ కూడా తెలుగు రిలీజ్ విషయంలో పెద్దగా దృష్టి పెట్టడం లేదు. తమిళ టైటిల్స్ ను యాజ్ ఇట్ ఈజ్ గా తెలుగు ఆడియన్స్ మీద రుద్దేస్తున్నారు. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఇడ్లీ కడాయి సినిమాను తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో వేట్టయాన్, కంగువా, తంగలాన్ లాంటి సినిమాలు కూడా తెలుగు ఆడియన్స్కు సంబంధం లేని పేర్లతోనే ఆడియన్స్ ముందుకొచ్చాయి. తెలుగు మేకర్స్ కూడా టైటిల్స్ విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నారు. స్ట్రైట్ తెలుగు సినిమానే అయినా ఆ టైటిల్ మాత్రం తెలుగు ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేలా ఉండడం లేదు. రీసెంట్ టైమ్స్లో సూపర్ హిట్ అయిన తండేల్, సలార్ సినిమా టైటిల్స్ తెలుగు పదాలు కాదు. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న మిరాయ్ కూడా తెలుగు పదలా కనిపించడం లేదు.
టైటిల్ అర్థం కాకపోయినా సినిమాలు సక్సెస్ అవుతుండడంతో అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్. సినిమా రిలీజ్ కు ముందు కంటెంట్ స్ట్రాంగ్ గా రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతోనో లేదంటే మూవీ వార్తల్లో ఉండాలన్న ప్లానింగ్ తోనో కాస్త గీత దాటి సీన్స్ డైలాగ్స్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. కానీ ఆఫ్టర్ రిలీజ్ ఆ సీన్సే యూనిట్ కి తలనొప్పిగా మారుతున్నాయి. ఫైనల్ గా ఆడియన్స్ కు సారీ చెప్పి ఆ సీన్స్ కు కత్తెర వేసే వరకు వెళ్తుంది పరిస్థితి. రీసెంట్ టైమ్స్ లో ఇలా రిలీజ్ తర్వాత కత్తెరపడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ లో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జాట్. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే అదే స్థాయిలో వివాదాస్పదం కూడా అయింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో విలన్ చేసిన ఓ సీన్ ఓ మతాన్ని కించపరిచేలా ఉందన్న వివాదం తెర మీదకు వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ మీద కేసులు నమోదు కావడంతో పాటు సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్ కూడా తెర మీదకు వచ్చింది. వివాదం ముదురుతూ ఉండడంతో చిత్ర యూనిట్ స్పందించింది. ఎవరిని కించపరిచే ఉద్దేశం తమకు లేదని, ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే క్షమించాలని కోరింది. అంతేకాదు వివాదాస్పద సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. మరి ఈ నిర్ణయంతో నిరసనకారులు శాంతిస్తారేమో చూడాలి. ఇటీవల L2 ఎంపురాన్ విషయంలోనూ ఇలాంటి వివాదమే తెర మీదకు వచ్చింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న ఓ సన్నివేశం వాస్తవాలను వక్రీకరించేలా ఉందన్న నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో స్వయంగా మోహన్ లాల్ క్షమాపణ కోరారు. రిలీజ్ తర్వాత రీసెన్సార్ కు వెళ్లిన మేకర్స్ 17కు పైగా కట్స్ తో సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ చావా విషయంలోనూ ఇలాంటి వివాదమే తెర మీదకు వచ్చింది. సంభాజీ మహారాజ్ పాత్రను గౌరవంగా చూపించలేదని, ఓ పాటలో ఆయనను డాన్స్ చేస్తున్నట్టుగా చూపించడం బాలేదని ఆయన వంశస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదాన్ని పెద్దది చేయకుండా వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించింది చిత్ర యూనిట్. ఇలా మేకర్స్ పబ్లిసిటీ కోసమో లేక నిజంగానే కథకు అవసరమయ్యో వివాదాస్పద సన్నివేశాలు తెరకెక్కించి తర్వాత చిక్కుల్లో పడటం ఈ మధ్య కామన్ అయిపోయింది. సీనియర్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్లు నెమ్మదిగా సైడ్ అవుతున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా పెద్దగా బజ్ లేకపోవడంతో నెమ్మదిగా సైడ్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నారు. ఒకప్పుడు స్టార్ లీగ్ లో ఉన్న బ్యూటీస్ కూడా ఇప్పుడు నెమ్మదిగా సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నారు. మరికొంతమంది మాత్రం లీడ్ రోల్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారన్న న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అంటే కాజల్ చేయబోయేది సపోర్టింగ్ రోలే. ఈ మధ్యకాలంలో సికందర్, కన్నప్ప సినిమాల్లోనూ సపోర్టింగ్ రోల్స్లోనే నటించారు కాజల్. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నారు. ప్రెజెంట్ లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తూనే నెమ్మదిగా స్పెషల్ క్యారెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆ మధ్య గాడ్ ఫాదర్ లో చెల్లి పాత్ర చేసిన నయన్ ప్రెజెంట్ సెట్స్ మీదున్న టాక్సిక్ లో యష్ కు అక్కగా నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. నయన్, కాజల్ సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అవుతుంటే తమన్నా, అనుష్క లాంటి బ్యూటీస్ మాత్రం ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, మరోవైపు గ్లామర్ రోల్స్ తో తమన్నా ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క కూడా లీడ్ రోల్స్ లో మాత్రమే నటిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ కు సంక్రాంతికి మించిన పెద్ద పండుగ మరొకటి ఉండదు. అందుకే ఆ డేట్స్ కోసం చాలా ముందు నుంచి కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. తాజాగా 2026 సంక్రాంతికి బరిలో ఉండే సినిమాల గురించిన అప్డేట్స్ స్టార్ హీరోల అభిమానులకు కిక్కిస్తున్నాయి. 2023 సంక్రాంతి క్లాష్ మళ్లీ రిపీట్ అవ్వబోతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. 2026 సంక్రాంతి బరిలో ఆల్రెడీ డేట్ లాక్ చేసిన సినిమా జననాయకన్. విజయ్ ఆఖరి సినిమా కూడా కావడంతో ఈ మూవీ మీద సౌత్ సర్కిల్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరు, అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ కూడా అదే సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని ఆల్రెడీ హింట్ ఇచ్చింది యూనిట్. ఇప్పుడు బాలయ్య కూడా 2026 సంక్రాంతిని ఏం చేస్తున్నారన్నది లేటెస్ట్ అప్డేట్. అఖండ 2 సినిమాను దసరా బరిలోనే రిలీజ్ చేయాలని భావించిన టీం షూటింగ్ ఆలస్యమవుతుండడంతో ప్లాన్ మార్చింది. సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తోంది. దీంతో మరోసారి బిగ్ క్లాష్ తప్పేలా లేదు. 2023 సంక్రాంతి బరిలోనూ ఈ ముగ్గురు హీరోలే తలపడ్డారు. వాల్తీరు వీరయ్యతో చిరంజీవి, వీరసింహారెడ్డిగా బాలయ్య, వారసుడు సినిమాతో విజయ్ బరిలో నిలిచారు. అప్పట్లో 3 సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో 2026లోనూ అదే సీన్ రిపీట్ అయితే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నాండి TV9. బాయ్.